హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది ఇంకొకసారి మాట 2 సారీస్ ఇచ్చారని చెప్పాను కదా మేడం. ఇది రెండోసారి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఆ మేడం చాలా వైట్గా ఉంటారు. ఆవిడకైతే ఇది చాలా మంచిగా కనిపిస్తుంది కట్టుకుంటే. ఇంక ఈ సారీ కూడా సేమ్ మెజర్మెంట్లోనే మనము చెస్ట్ ప్లేట్స్ పెట్టుకుని ఇక్కడ మనం పై ప్లీట్ ఉంటుంది కదా, అది 5 ఇంచెస్ పెట్టమని చెప్పారు. సో ఆమె రిక్వైర్మెంట్ ప్రకారం అంటే నేను చేసినాను 5 ఇంచెస్ పెట్టి. ఇంకా మిగతావన్నీ ప్లేట్స్ వస్తే అన్ని ప్లేట్స్ పెట్టేసినాను. అలాగే సెంటర్ ప్లేట్స్ కూడా పెట్టేసాను. దీనికి కూడా పాలు అటాచ్ చేసినారు లోపలికి టక్ చేసుకోవడానికి. హైట్గా ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని చెప్పాను కదా, ప్రతిసారికి అలాగే చేయించుకుంటారంట. ఇంకైతే ఈ మెజర్మెంట్ అయితే 15 నుండి 16 వచ్చింది. సో ఆమె చెప్పినట్టే నేను పెట్టాను. ఎందుకంటే వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు మనం పెట్టాలి. అంతేగాని మనం నచ్చినట్టు మనం పెడితే వాళ్ళు కట్టుకునేటప్పుడే వాళ్ళకి సెట్ అవ్వకపోతే సరిగ్గా చేయలేదని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. తర్వాత ఈ సారీస్ అన్నీ చేసి అయితే నేను పంపించేసినాక ఫీడ్బ్యాక్ అడిగితే ఇలా వచ్చినాయి ఏంటని అడిగితే చాలా బాగా సెట్ అయ్యాయి అని చెప్పారన్నమాట. ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయంట. ఇప్పుడు సమ్మర్ కదా, ఏదో ఒక ఫంక్షన్ ఉంటే ఉంటుంది అందరికీ. సో అటువంటప్పుడు చాలా ఆర్డర్స్ అనేవి వస్తాయి. అందుకనే మనకి ఫస్ట్ ఇచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా చేసినట్టయితే మళ్ళీ మనకి రిపీట్ ఆర్డర్స్ వస్తాయి. అంతేగాని వాళ్ళు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే మనం అటు ఇటు చేసి ఇచ్చేస్తే ఇక వాళ్ళకి ఇవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయినాయి, వీళ్ళు మంచిగా చేయలేదని అయితే వాళ్ళకి ఉంటుంది. అందుకని ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేయండి. తర్వాత మంచిగా చేయొద్దని కాదు, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఆర్డర్ని మనం మంచిగా చేసినట్టయితే వాళ్ళకి మన మీద నమ్మకం వస్తుంది. మనకి రిపీట్ ఆర్డర్స్ అనేవి వస్తాయి అన్నమాట. నేను ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా నేను ఆ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే అన్నీ చేసి పంపించేశాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి. నేనైతే వర్క్ అంతా నైట్ చేసుకుంటానని చెప్పాను కదా, ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి తను పడుకున్నాక నేను నైట్ చేసుకుంటాను. డేలో అయితే వీలవ్వదు. అందుకని చెప్పి నేను నైటే ఫినిష్ చేసుకుంటాను. నైట్ నాకు ఒక్కొక్కసారి 1 అవుతుంది, లేదా 2 అవుతుంది, 3 అవుతుంది కూడా. ఆర్డర్స్ని బట్టి టైం అన్నది అవుతూ ఉంటుంది. మధ్యలో పాప లేస్తూ ఉంటుంది, మళ్ళీ పాప నిద్రపిచ్చి చేసుకుంటూ ఉండాలి. డే అంతా మనకి పనే సరిపోతుంది కదా, కనీసం నైట్లో అయినా సరే మనమంటూ ₹1 సంపాదించాలని చెప్పి అయితే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. పిల్లలను చూస్తూ ఇంట్లోనే ఖాళీగా ఉండిపోతే లైఫ్ ఎలా గడుస్తుందని చెప్పి అయితే నేను చిన్న చిన్న ఆర్డర్స్ ఇటువంటివి చేసుకుంటూ ఉంటున్నాను. సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మనకంటూ సంపాదన కూడా ఉంటే మన పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోగలం కదా. హస్బెండ్ సంపాదిస్తున్నాడు కదా అని చెప్పి మనం ఖాళీగా ఉంటే ఎంత సంపాదించినా నలుగురు కూర్చొని తింటే అక్కడికే సరిపోతుంది అన్నమాట. మనకంటూ కూడా ఒక ఇది అన్నది ఉంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఎవరైనా చేయించుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.